కీర్తనాకారుడు రాసిన 139వ కీర్తన 23, 24 వచనాలు ఎవరైనా మైక్లో చదివి నాకు సహాయం చేయండి. దేవా దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపించుము. నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఈ అధ్యాయంలో దావీదు తనను తాను పరిశోధించమని పరీక్షించమని ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళి తను ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు రాశాడు. నిజమే, దావీదు జీవితమే కాదు, మనందరి జీవితాల్లో కూడా దేవుడు తన లేఖనాలను బట్టి ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు ఆయన మనం పరీక్షిస్తున్నాడని, మనం పరిశీలిస్తున్నాడని, ఒకవేళ ఇంకా ఏదైనా మనకు తెలియకోకుండానే బాల్యకాలం నుండి కానీ, యవ్వన కాలంలో కానీ, మధ్య వయసులో కానీ దేవునికి ఇష్టమైన పనులు ఎక్కడన్నా మనం చేసి ఉంటే, ఒకవేళ మర్చిపోయి ఉంటే, మనము దేవుని సన్నిధిలో మనమందరము కూడా నిత్య మార్గమున మనమందరము కూడా వెళ్ళాలంటే ఏ మార్గం అది? నిత్య మార్గము, అదే సత్య మార్గము, అదే జీవ మార్గము, అదే మోక్ష మార్గము, అదే మనకు మేలు కలిగే మార్గము. ఆ మార్గములో మనం వెళ్ళాలంటే మనము ఒకవేళ కొన్ని ఏ విధంగా ఈ పాపమైనా మనం మర్చిపోయినా, ఏ అవిధేయత మర్చిపోయినా, ఎక్కడైనా సమాధానం లేని పరిస్థితుల్లో మనం ఉన్నా, అలాగే దేవునికి ఆయాసకరమైనది, దేవునికి ఇష్టం లేని పరిస్థితి మనలో ఎక్కడైనా ఉంటే, దాని విషయంలో మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువుని అడుగుతున్నాడు. ఏమన్నాడు? అయ్యా, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. ఏ మార్గం అంటది? నీకు ఆయాసకరమైన మార్గము అంటే దేవునికి ఇష్టం లేని పరిస్థితి మనలో గనక ఎక్కడైనా ఉంటే, అది మనము దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన అడుగుతున్నాడు. అయ్యా, నా యందున్నదేమో చూడుము అంటే ఒకవేళ ఏదైనా నేను ఇంకా మర్చిపోయానేమో. ఎందుకంటే ముఖ్యమైనది ఏది? మోక్ష మార్గము, నిత్య మార్గము, జీవ మార్గము. ఆ జీవ మార్గములోకి, ఆ యొక్క పరలోక రాజ్యములోకి వెళ్ళకోకుండా ఏదైనా, ఏ పాపమైనా నాలో ఏదైనా అడ్డుగా ఉందేమో అని ఎప్పుడు పరీక్షించుకోవాలా? గోతిలో పెట్టినాక ఎట్టా కుదరదు, నోటి మాట పడిపోయినాక అసలు కుదరదు, అడగటానికి కూడా అవకాశం ఉండదు, కాలు చేయి పని చేయనప్పుడు మందిరానికి వచ్చి వాక్యం వింటా కూడా అవకాశం ఉండదు. ఎప్పుడు? నీకు బలం ఉన్నప్పుడే, నీ కాలు చేతులు పనిచేస్తున్నప్పుడే, నువ్వు మందిరానికి వెళ్ళగలిగినప్పుడే. నిజమే, దేవుడు అందరికీ అవకాశం ఉండదు. దేవుని ఆరాధించటం అనేది, దేవుని సన్నిధిలో గడపటం అనేది, దేవుని పాదాల దగ్గర అందరికీ అవకాశం అనేది దొరకదండి. నిజమే, దేవుని సన్నిధిలో ఉండటం అది గొప్ప ధన్యత. అందుకని దావీదు అడుగుతాడు, అయ్యా నాకు ఒక వరం అడిగాను అన్నాడు. ఏమడిగాడు? వరం అంట. ఏ వరం అది? చూడండి, ఇంకా ముందుకు వెళితే మీరు ఆ మాట గురించి రాశాడు అక్కడ. 27వ అధ్యాయం 4వ వచనం చదువున్నాను అక్కడ. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును. ఎక్కడంట? ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు, నా జీవిత కాలం అంతయు కూడా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎప్పుడంట? ఆదివారం అన్నాడా? నా జీవిత కాలం అంతా కూడా నేను ఎక్కడ ఉండాలనుకున్నాడు? దేవుని యొక్క మందిరములో ఉండాలని. నిజమే, ఎందుకంటే దేవుని యందు భయభక్తులు మనం నేర్చుకునేది ఎక్కడంటే దేవుని యొక్క సన్నిధిలోనే. దేవుని వాక్యము నేనేం చేస్తా అంటే సరి చేస్తుంది. వాక్యము బోధించే వాళ్ళని సరి చేస్తుంది, వాక్యం వినేవాళ్ళని కూడా సరి చేస్తుంది. అది రెండంచులు కలిగిన ఖడ్గము లాంటిది. అందుకనే దేవుని వాక్యము మనం దగ్గరకు వెళ్ళినప్పుడు మనం పరీక్షించుకునే సమయం. ఏ సమయం అది?
మనల్ని మనం పరీక్షించుకునే సమయం. అందుకని దేవుడు కొన్నిసార్లు నీతో మాట్లాడతాడు. నేను మనసులో అనుకున్నదన్నీ కూడా ఈరోజు నాతో వచ్చినాయే, అసలు నా కథ అంతా ఈ రోజున, నా బ్రతుకంతా ఈ రోజున దేవుని వాక్యం ద్వారా నాతో మాట్లాడాడే. అంటే ఏంటంటే, నువ్వు నీ హృదయంలో ఏదైతే నువ్వు అనుకుంటున్నావో, ఎక్కడైతే నువ్వు జయించలేకపోతున్నావో, ఎక్కడైతే నువ్వు బయటికి రాలేని పరిస్థితి ఉందో, అదంతా దేవుడు నీతోనే తేటగా మాట్లాడుతున్నప్పుడు నీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు, నన్ను చూస్తున్నాడు, నన్ను పరీక్షిస్తున్నాడు, నా హృదయ అంతరంగం వెరిగిన దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో నేను ఆ నిత్య రాజ్యంలో వెళ్ళటానికి ఒకవేళ నాకు ఏదైనా ఇంకా మర్చిపోయిన ఏమైనా ఉంటే ఆ విషయము దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం అడగాలంట. అదే అడుగుతున్నాడు. ఏమన్నాడు? అయ్యా, నీ ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. నిజమే. మొదట వచనం నుంచి మీరు 23వ వచనం వరకు అయా తెలుసుకొని ఉన్నావు, నీకు తెలుసును అంటూ చెప్తూ ఉంటాడు. మొదట వచనం నుంచి 23వ వచనం వరకు నీకు అన్నీ తెలుసయ్యా, తెలుసయ్యా, నీకు అన్నీ తెలుసయ్యా అంటాడు. కానీ ఆఖరికి వచ్చేళ్ళకి మళ్ళీ ఏమన్నా ఎక్కడైనా నీకు ఇష్టం లేనిది ఏమన్నా నాలో ఉందేమో ఒక్కసారి చూడు అంటాడు. మీరు ఫోన్లో సెర్చ్ ఆపరేషన్ ఉంటుంది, ఓ మూల భూతద్దం లాగా ఉంటుంది. భూతద్దం అంటే తెలుసా? ఆ భూతద్దం లాగా మార్క్ ఇచ్చి సెర్చ్ అంటాడు. అంటే నువ్వు యూట్యూబ్లోకి వెళ్ళాలన్నా, నీ ఫోన్స్ కాంటాక్ట్లో వెళ్ళాలన్నా, ఆ సెర్చ్ చేయడానికి నువ్వేం చేయాలంటే, ఏది అనుకుంటున్నావో అది లెటర్స్ నువ్వు టైప్ చేస్తే అదన్నీ ఏం చేస్తా, నీకు మొత్తం ఎతికేసి నీకు లాక్కొచ్చి నీ ముందు అలా పెడతా ఉంటుంది. అంటే అదేం చేస్తుంది, మొత్తం సెర్చ్ చేసేస్తుంది. సెర్చ్ చేసేసి నువ్వు అనుకున్నది ఏదో, నువ్వేది ఇవాళ గుత్తి వంకాయ కూర ఎట్టా వండాలి నువ్వు సెర్చ్ చేసి దానిలో ఒక్కసారి నువ్వు టైప్ చేసావు అనుకో, ఆ మాట అనపోయినా నువ్వు అనొచ్చు. మైక్ ఆన్ చేసి, ఇవాళ గుత్తి వంకాయ కూర ఆదివారం నేను మా చికెన్ తెచ్చుకోలేకపోయాను, స్పెషల్గా గుత్తి వంకాయ కూర నేను వండాలనుకుంటున్నానని నువ్వు దాన్ని సెర్చ్ చేసి ఇలా చెప్పావనుకో, నీకు 10 రకాల వంటలు, మన ఊరు వంటలు వస్తాయి, ఇంకా ఇంకా రకరకాలైన వంటలన్నీ కూడా నీకు సెర్చ్ చేసి తీసుకొచ్చి ఏం చేస్తుంది, నీ ముందది. అంటే నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో అన్నీ కూడా ఏం చేస్తుంది, నీకోసం ముందు తీసుకొచ్చి పెడుతుంది, సెర్చ్ చేసుకొచ్చి పెడుతుంది. భూతత్వంలాగా ఉంటుంది అది. అలాగే కొన్నిసార్లు దేవుని బిడ్డలుగా మన తప్పులు మనం కొన్నిసార్లు ఏమనుకుంటామంటే మనం కప్పి పెట్టుకుంటాం. గిట్టనోళ్ళ తప్పులేమో భూతత్వంలో అలాగ చూస్తారు, మ్యాగ్నిఫై చేసి చూస్తారు దాన్ని. నిజమే. కానీ దేవుడి సన్నిధిలో మనం వెళ్ళినప్పుడు ఒకవేళ ప్రభువా నీ ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడు అంటూ ఉంటాడండి. అందుకని మొదటి వచనం నుంచి మళ్ళీ ఒకసారి చదువుదాం, 3 వచనాలు. అక్కడ ఏముందంటే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నేను కూర్చుండుట నేను లేచుట కూడా నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నాకు తలంపు పుట్టక మునిపే నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి, నా నడకను నా పడకను కూడా ఏం చేస్తున్నావు, నువ్వు పరిశీలన చేస్తున్నావు. అవును, దావీదు తను చేసిన పొరపాటును గురించి నాతాను ప్రవక్తను పంపించాడు. తను ఎప్పుడూ కూడా దేవుని మందిరంలో ఉండాలని ఆశపడిన వ్యక్తే, దేవుని ఆత్మచేత గొప్ప కార్యాలు జరిగించిన వ్యక్తే. సింహం ఏంటి, ఎలుగుబంటి ఏంటి, గొల్యాతు లాంటి వాడిని కూడా ఇశ్రాయిల్లో ఎవరు చేయని కార్యాలు. గొల్యాతు ఇలాంటి పెద్ద పెద్ద 6 మూరల జానడు వ్యక్తి. మరి అలాంటి ఫిలిస్తీన్ కూడా చంపి ఇశ్రాయిల్కి జయం అందించిన వ్యక్తి. సౌలు 100 మంది చంపి ముందోళ్ళని తెమ్మటి 200 మంది చంపి ముందోళ్ళు తెచ్చిన వ్యక్తి. అంటే అంత పరాక్రమంతుడు అయిన వ్యక్తి. నిజమే. ప్రార్థన చేయవలసిన సమయంలో తను ప్రార్థన చేయకోకుండా, వసంతకాలంలో రాజులు యుద్ధం చేసే సమయంలో అతను తన సైన్యం కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఒకటి అతను కూడా తెలుసు, మరి యెహోషువ యుద్ధం చేస్తుంటే మోషే ఏం చేశాడు, వెళ్ళి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడా లేదా? యెహోషువ యుద్ధానికి వెళ్ళినప్పుడు మోషే వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అలాగే
మన కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి బిడ్డలు ఎగ్జామ్స్కి వెళ్తుంటే తల్లులు కొంతమంది ప్రార్థన చేస్తారు. ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక పని ఉన్నప్పుడు ఆ పనిలో కూడా మనం ఏం చేస్తామంటే ఆ పని సక్సెస్ఫుల్గా మనం జరగాలంటే మనం ఏం చేస్తాము? ప్రార్థన చేస్తూ ఉంటాము. హాస్పిటల్లో ఎవరైనా ఉన్నారప్పుడు ఆపరేషన్ జరుగుతున్నప్పుడు చెప్తారు, అయ్యా ఈ టైంలో ఆపరేషన్ జరుగుతుంది, ఆ టైంలో మీరు కొంచెం ప్రార్థన చేయండి. అమ్మాయిని హాస్పిటల్కి జాయిన్ చేసాము, మరి ఆపరేషన్ అంటున్నారు, ఆ విషయంలో మీరు ప్రార్థన చేయండి అంటే. చూడండి, కొన్నిసార్లు మనము దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే, ప్రభువా ఈ పరిస్థితుల్లో నీవు మాతో ఉండి మమ్మల్ని నడిపించు, మమ్మల్ని బలపరచు అంటూ మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం. మరి యుద్ధం జరుగుతున్నప్పుడు దావీదు చేయవలసింది ప్రార్థన చేయకోకుండా ఆయన ప్రాకారం మీద అటు ఇటు ప్రచారాలు చేస్తున్నప్పుడు తను చూడరాని దృశ్యం చేశాడు. తనకి ఇది మంచిది కాదు అని మనస్సాక్షి చెప్తున్నా మనస్సాక్షిని చంపుకొని తను తప్పు చేశాడు. ఆ పొరపాటు తన జీవితంలో అది తన జీవిత కాలం అంతా కూడా తను వేధిస్తూనే ఉంది. నిజమే, ఎందుకంటే మన దేవుడు ఆకాశం నుండి నరులందరినీ పరిశీలిస్తున్నా అంటే రాజులను చూస్తాడు, సామాన్యుని కూడా చేస్తాడు. ఎవరు తప్పు చేసినా దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. పూర్వకాలం అయితే మనుషులు చేసిన పాపాన్ని బట్టి వ్యభిచరించినందున కొన్ని వేల మంది చచ్చిపోయారు. సనగటం వలన కొన్ని వేల మంది చచ్చిపోయారు. అవునండి, కనాను మీకు ఇస్తాను అని చెప్తే నమ్మకోకుండా వ్యతిరేకంగా మాట్లాడిన ఆ 10 మందిని బట్టి కాలేబు యెహోషువలు మాత్రమే 20 సంవత్సరాలు వయసు లోపు వాళ్ళు మాత్రమే కానానులోకి ప్రవేశిస్తారు తప్ప అపనమ్మిక చొప్పున 10 మార్లు నన్ను వాళ్ళు నమ్మకోకుండా ఇలా మాట్లాడిన దాన్ని బట్టి ఎవరో కూడా కానాను చేరరు. వాళ్ళు దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 దినములు బట్టి 40 సంవత్సరాలు అరణ్యములోనే వాళ్ళ పాపమును బట్టి వారు నమ్మన స్థితిని బట్టి అరణ్యములోనే రాలిపోతారని దేవుడు స్పష్టంగా చెప్పాడు. అంటే చూడండి, దేవుడు కొన్నిసార్లు ఆ కాలంలో ఉండే పనిష్మెంట్లు చాలా భయంకరంగా ఉండేవి. కానీ దేవుని కృపను బట్టి ఈ కృపా కాలంలో దేవుడు మనల్ని ప్రేమించి ప్రతి దినము, ప్రతి వారము, ప్రతి ఒక్క నెల కూడా దేవుడు మనల్ని హెచ్చరించేది ఎందుకంటే మనమందరము కూడా పరీక్షించుకోవాలి. ప్రతిరోజు మనం స్నానం చేస్తున్నట్టుగానే ఒకవేళ ప్రభా ఇంట్లో ఉంటాయి, అత్త కోడలకు రాకుండా ఉంటాయా? తోడు కోడలకి మధ్యలో చిన్న చిన్న ఏమైనా లేకుండా ఉంటాయా? చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఏదో ఒక దాని మీద మాట గబుక్కుని పొలం వెళ్ళినప్పుడు ఏదో ఒక విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో మాట తోలనాటం కానీ పొరపాటున ఊత పదాలుగా ఏదైనా బూతు మాటలు కూడా కొంతమంది వస్తాయి. ఇంకా ప్రార్థనకు వచ్చేవాళ్ళు కొంతమంది ఇంకా సినిమా పాటలు కూడా రింగ్ టోన్లు అప్పుడప్పుడు వినపడతా ఉంటాయి. అంటే దేవుని బిడ్డలుగా దేవుని కొరకు నిలబడాలని, దేవుని కొరకు బ్రతకాలని అనుకున్నా కానీ ఇంకా కొంత లోక స్వభావం అనేది మనుషుల్లో పోక దేవునికి ఇష్టమైన లేని పనులు కొన్ని మనుషులుగా ఏదో కొన్ని ఉంటాయి. కానీ అల్టిమేట్ మన గోల్ ఏంటి? దేవుని రాజ్యం వెళ్ళాలా. ఎప్పుడు చనిపోయినా దేవుని రాజ్యానికి వెళ్ళాలా. నేను అప్పుడే చనిపోనని పిల్లలు చెప్పగలుగుతారా? యవనస్తులు చెప్పగలుగుతారా? పెద్దవాళ్ళు చెప్పగలుగుతారా? ఏ ముసలోళ్ళు అనుకున్నారా? ఏ టైంకి ఎవరు వెళ్ళిపోతారో ఎవరికి తెలియదు. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలీదు. ఎంతోమంది యాక్సిడెంట్ అయ్యి చనిపోతున్న పిల్లల్ని చూస్తున్నాం మనం ఈ రోజున. స్నానం చేద్దామని వెళ్ళి మునిగిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ రోజున. చూడండి, దావీదు తప్పు చేసినా దేవుడు ఊరుకోడు. అవునండి, మీరు రండి 2వ సమూయేలులోకి రండి.
12వ అధ్యాయము 7వ వచనం. నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించితిని. ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చియుందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడు నడత చేసితివేమి. ఎవరి దృష్టికి అంట? దేవుని దృష్టికి చెడుతనము చేసితివేమి. హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీల చేత నీవు అతని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్యగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నీ ఇంటి వారికి సదాకాలము ఏం జరుగుతాయి అంటే యుద్ధాలే. తప్పు చేసింది ఒకడు, శిక్ష అనిపించింది కుటుంబము. అవునండి, ఆకాను దాచిపెట్టాడు, కుటుంబం అనేది రాళ్లతో కొట్ట చంపబడింది. గెహజీ తప్పు చేశాడు, కుటుంబం అంతా కూడా, వంశం అంతా కూడా కుష్టు రోగులు మయమైపోయింది. చూడండి, ఎందుకంటే ఆ కాలంలో ఉండే పనిష్మెంట్లు సామాన్యం ఉండవండి. ఎందుకంటే అప్పుడే కాదు, ఎందుకంటే మనం జ్ఞాపం చేసుకోవాల్సింది తల్లిదండ్రుల దోషాలు మన బిడ్డల మీద పడతాయమ్మా. తల్లిదండ్రులుగా మనము జాగ్రత్తగా లేకపోతే, మనం నోరు పారేసుకుంటే, చెయ్యి పారేసుకున్నా దాని యొక్క పనిష్మెంట్ మనమే అనుభవించాలి. ఏదో వయసులో జరిగిపోయిందిలే అనుకుని మర్చిపోయామనుకో, ఇప్పుడు మనం అడగల దావీదుని, అయ్యా నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడయ్యా. ఏదో ఆ రోజున పొరపాటున కొంచెం ఆవేశంలో గబుక్కుని మా అమ్మని మా నాన్న నిద్ర బాధేశానయ్యా, ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయారు అయ్యా. నేను బాగా చూసుకుంటే వాళ్ళు ఈ పాటి శుభ్రంగా బతికేవాళ్ళేమోనయ్యా. నా మూర్ఖ స్వభావాన్ని బట్టి, నా కోపాన్ని బట్టి, లోకంలో స్నేహాలను బట్టి నేను ఇష్టానుసారంగా జీవించి నా భర్త కొంతకాలం బతికేవాడేనయ్యా. నా జీవితంలో నా పొరపాటును బట్టి గుండెకి చచ్చిపోయాడయ్యా. నిజమే. కొన్నిసార్లు మనం జరిగిపోయినాక మనం బాధపడతాం కాదు, కానీ ఒకటి ఇక మనం చేయవలసింది ఏంటంటే దేవుని సన్నిలోకి వెళ్ళి మనం పరీక్షించుకోవాలి. అయ్యా నన్ను పరీక్షించయ్యా, నన్ను పరిశోధించయ్యా, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడు. దావీదుకు తెలియదా? బాల్యం నుండి కూడా దేవుని ఆత్మచేత నడిపించబడిన వ్యక్తి కాదా? కొన్నిసార్లు మనుషులకు ఎలా ఉంటాయంటే, దేవుడికి ఏం తెలుసులే, దేవుడికి ఎక్కడ కనపడద్దులే, అయినా నేను నా మాట చెల్లుబాటు అవుద్ది, నేను నా మాట ఎవడు కూడా నోరెత్తలేడు అనుకుని, ఒకవేళ నీకున్న పరిస్థితిని బట్టి ఇంకొకరు నోరు ముంపించవచ్చేమో, కానీ రేపొద్దున అదే నిత్య మార్గమున వెళ్ళకోకుండా నిన్ను అడ్డుకుంటుందేమో. ఆ ఒక్క కారణం చేతే. నిజమే. మీరు యోధా పత్రికలో మీరు చూస్తే మోషేను కూడా అడ్డగిస్తున్నాడు అపవాది. మోషేను కూడా అడ్డగిస్తున్నాడు, నరహంతకుడు కదా. అంటే చూడండి, దేవుని సన్నిధిలో ఆయన ఎంత ప్రార్థనాపరుడుగా, ఆయన ముఖాన్ని చూడలేక అన్ని లక్షల ప్రజలు నడిపించి దేవుని కూడా నిలబడిన వ్యక్తిని కూడా అడ్డుకుంటాక అపవాది వాడు ఏదో ఒక సాకు ఎతుకుతున్నాడంటే, నీలో నాలో ఎన్ని తప్పులు ఉంటాయి చెప్పండి. ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ చెప్తున్నా. నేనే పెద్ద గొప్పవాడిని కాదు చెప్తున్నాయి. ఎవరమైనా మనుషులంగా మనము కొన్ని పొరపాట్లు ఉన్నాయి. ఆ పొరపాటును మనం ఏం చేయాలంటే, దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం కొంచెం ప్రార్థనలోకి ఎదుగుతూ ఉంటే, ప్రార్థన సమయాన్ని మనం పెంచుకోవాలి. ఆ ప్రార్థన సమయంలో నువ్వు ఎప్పుడైతే నీకు ఉన్న సమయాన్ని నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతూ ఆత్మీయంగా నువ్వు కొంచెం ఎదుగుతున్నప్పుడు, నీ హృదయాన్ని దేవుడు ఏం చేస్తా అంటే కొంచెం మెత్తనపరిచి ఇంకా నిన్ను పరీక్షించుకునేలాగా, ఇంకా నువ్వు దేవునిలో లోతుకు వచ్చేలాగా, దేవుని యొక్క పరిచర్లో కూడా ముందుకు సాగునట్లుగా, ఆయన యొక్క బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, ఆయన యొక్క
స్వాస్థ్యముగా దేవుడు చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ఒకటి మనం చూడవలసింది ఏంటంటే, నాతాను యొక్క జీవితం ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత అప్పుడు అన్నాడు, నేను పాపము చేశాను. మరి అబ్బాయి, ఇప్పుడు అంటాం కాదు, నువ్వు చేసిన పని బట్టి 14-15 వచ్చిన చదువుతాం. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు, అది యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక, ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి, నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి ఇంటికి వెళ్ళాడు. అవును, నువ్వు చేసిన పని బట్టి అన్ని జనులకి మధ్యలో దేవుని నామానికి అవమానం. ప్రార్థనకి వెళ్తారంటున్నారు వీళ్ళు, పాటలు పాడతారంటారు అక్కడ, దేవుని పరిచర్లో వీళ్ళు ఉంటూ ఉంటారు. వీళ్ళు చేసే పనులేంటి చూడండి. దేవుడు ప్రతి ఒక్కటి కూడా ఆయన పరిశీలన చేసే దేవుడు. 7వ వచనంలో 139లో ఏం చెప్పాడు అక్కడ? నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును. ఏమన్నాడు చూసారా? నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి వెళ్తానయ్యా? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి వెళ్ళిపోతానయ్యా? నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను ఆకాశం ఎక్కినా, నువ్వు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంబత్తములలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. ఎక్కడ తప్పుకుంటామని చెప్పండి. అందుకన్నాడు, అయ్యా నీ ఆత్మ యొద్దను నేను ఎక్కడికి పారిపోతానయ్యా. దేవుడు మనతో మాట్లాడతాడు. మన హృదయం ఎరిగిన దేవుడు, మన అంతరంగం ఎరిగిన దేవుడు ఆయన. ఈ రోజున దేవునికి తెలియదంటూ ఈ లోకంలో ఏదీ లేదండి. అవునండి. ఇర్మియా 17వ అధ్యాయము 9-10 వచనాలు చదివాను. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కలది. అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? దాన్ని గ్రహించగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. ఏం చేస్తారంటే, అంతరంద్రియములను కూడా ఏం చేస్తాడు ఆయన? పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. నీ అంతరంగంలో ఏదుందో, నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో చిటిక్కిన అదే వస్తుంది నీ మాటకి. అప్పుడే అనుకుంటున్నావు, కానీ నీకు మనసులో ఏదైతే దోషారోపణ చేస్తుందో దాని గురించే దేవుడు నీతోనే మాట్లాడతాడు. అప్పుడు కూడా నీ మనస్సాక్షిని చంపుకొని నీ హృదయాన్ని సరి చేసుకోకుండా నా జీవితంలో ఇంకా టైం ఉందిలే, నాకు సాగిపోద్దులే అనుకుంటే అది మన భ్రమ. యాకోబు అందుకే అన్నాడు, రేపేం సంభవించినో మీకు తెలియదు. రేపటి పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలీదు. దేన్ని బట్టి అతిశయించొద్దు. దేన్ని బట్టి కూడా మనం అహంకారంగా మాట్లాడొద్దు. అవునండి. దేవుడు ఆకాశం ముందున్నాడు, మనము కింద ఉండేవాళ్ళం. మనకు మించిన మాటలు మనం ఎప్పుడు కూడా మనము మాట్లాడకూడదండి. అవునండి. ఇంకొకటి, ఇర్మియా 1వ అధ్యాయము 4-5 వచనం చదువునా. ఇర్మియాతో ఏమంటాడు అక్కడ? యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నది ఎందుకు అనుకున్నారు? ఎప్పుడంటే, గర్భములో రూపింపక మునిపే నేను నిన్ను. ఒక వ్యక్తిని దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఈ భూమి మీద పంపిస్తాడు. దేవుని యొక్క ప్రణాళిక నీ విషయంలో ఏముందో అది నువ్వు తెలుసుకోవాలి. దేవుని చిత్తమేంటో గ్రహించుకుని, ప్రభువా నీ చిత్తము చేయటం నాకు నేర్పించండి. ఈ లోకంలో ఏదో భూమి మీదకి వచ్చాను, పెళ్లి చేసుకున్నాం, పిల్లలు కన్నాం, చచ్చిపోయామంటే ఉపయోగం లేదు. రేపు నీవు నేను ఆయన ఎదురు నిలబడాలి. దేవుని ఎదురు మనమందరం నిలబడాలా. నీకు 30 సంవత్సరాలు బతికిచ్చావు, 50 సంవత్సరాలు బతికావు, 60 సంవత్సరాలు బతికావు, 80 సంవత్సరాలు బతికావు, 100 సంవత్సరాలు బతికావు. నీకు ఆయుష్కాలం ఇచ్చిన దానిలో నువ్వేం చేసావని దేవుడు నన్ను అడిగితే
ఆయన ఎదుట మన ధైర్యంగా నిలబడేటట్టుగా ఉండాలి తప్ప తల వంచుకుని సిగ్గుపడేటట్టుగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదండి. దేవుని కొరకు నిలబడిన వాళ్ళని బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు దేవుడు. మనం అలా నిలబడలేకపోతే చెడ్డ దాసుడిగా మనం ఆయన ఎదుట నిలబడాల్సి వస్తుందండి. ఇతని కాళ్ళు చేతులు కట్టి ఆ చీకట్లకు తోసివేయనన్నాడు. నిత్య మార్గమున నన్ను నడిపించమని దావీదు ఎందుకు అన్నాడు అనుకున్నారు? ఏ మార్గంలో వెళ్ళాలో నువ్వు నిర్ణయించుకునేది దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు. నాతాను ప్రవక్తను పంపింది ఎందుకు? దేవుడు తన మనసును సరి చేసుకోవాలని, తన దేవుని సల పశ్చాత్తాపడాలని, తను చేసిన పొరపాటును బట్టి 51 కీర్తనలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. తను ఎంతో ప్రభువా నన్ను క్షమించు అంటూ, దేవా నీ కృప చొప్పున నన్ను కనికరించు, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమమును తుడిచివేయి. చూడండి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. దేవుడు ఇర్మియా ప్రవక్తను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా దేవుడు అతన్ని ఏర్పరచుకుని, దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి, వాళ్ళతో మాట్లాడటానికి వాళ్ళకి చెప్తా ఉంటుంటే ఒక్కడు కూడా వినటానికి ఇష్టపడలా. ఎవరో? ఇశ్రాయేలే. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు మనసు మార్చుకుంటానికి కూడా ఇష్టపడలా. దేవుడు చెప్పాల్సింది చెప్పాడు. నెబుకద్నెజరు వస్తాడని చెప్పినా వినలా. ఈ రోజుకి దేవుడు చెప్తున్నాడు, నేను త్వరగా వస్తున్నాను. ఇంకా ఎవరైనా దేవునికి ఇష్టం లేని ఏదైనా స్వభావం ఉంటే దాన్ని ప్రభు దగ్గర అడిగి, ప్రభా నిత్య మార్గంలో నేను వెళ్ళాలి, నీకు ఆయాసకరమైన మార్గం నా ఉన్నదేమో చూడు అని పరీక్షించుకోమని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నా. ఒక్కళ్ళు కూడా అయ్యా నేను కూడా మారు మనసు పొందాలయ్యా, రక్షణ పొందాలయ్యా, బ్యాప్టిజం తీసుకుంటానయ్యా అన్న వాళ్ళు ఒక్కళ్ళు కనపడతలే. వాళ్ళ ఎవరాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలే. చూద్దాం అనుకుంటమే కానీ ఆ దినమందు వారి మధ్యకు వెళ్ళి ఇర్మియా ఏడుస్తూ కన్నీటితో చెప్తాడు వాళ్ళకి. ఎంత బ్రతిమలాడుతాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి. కానీ వాళ్ళ స్వభావాలు మార్చుకోలేదు అక్కడండి. అవును, ఇర్మియా 13లో అంటాడు చూడండి, 23వ వచనం చదివినాను. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయటకు వల్లపడదు. ఒక చర్మము అనేది ఎలాగైతే మార్చబడదో, కూషు దేశం అంటే వాళ్ళు నల్ల జాతీయులు. మన మోషే గారి భార్య కూడా కూషు దేశ స్త్రీయే. అందుకని మిరియాముకు నచ్చలా. అంటే చూడండి, మరి దేవుని యొక్క ఏర్పాటు మనం ఏం చేయగలుగుతాం. కానీ అక్కడ కూషు దేశస్తువులు చర్మాన్ని తను మార్చుకోగలుగుతాడా? చిరతపురి తన మచ్చలేమన్నా మార్చుకోగలుగుతా? కీడు చేయటానికి, పాపం చేయడానికి అలవాటు పడిన వాళ్ళు నిజమే ఆ ఊబులో నుంచి రాలేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యలో ఒక ఊబు ఉంటుంది. ఏ వయసు తగ్గట్టుగా ఆ వయసు తగ్గట్టుగా ఊబులో ఇరుక్కుపోయిన వాళ్ళు బయటికి రావడం చాలా కష్టం. దేవుని కృప ఉంటే తప్ప రాలేరు. దానికి కూడా దేవుని కృప ఉండాల్సిందే. చాలామందికి మా వాళ్ళు ఏమనుకుంటారు? నిజమే, చాలామంది కూడా రక్షణ పొందాలనుకుని కూడా ఆ బయటికి రాలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. ఇంకా నేను మానాలనుకున్న వాళ్ళు కూడా మారలేకపోతున్నారు. తెలుసు వాడి వల్ల కాట్లా. అవునండి, ఏ పరిస్థితిలో ఉన్నా సరే నిజమే. ఒకవేళ ఏదైనా ఒక మంచి తీవ్రమైన వ్యాధి వచ్చిందనుకో, భయంకరమైన మరణకరమైన హిచ్కియాలాగా వచ్చిందనుకో, ఆ మరణకరమైన రోగాన్ని బట్టి కూడా దేవుడు సేవకుడిని పంపించి, అబ్బాయి నువ్వు మరణమవుతున్నావు కాబట్టి నీళ్ళు చక్కబెట్టుకో అని ఒక మాట చెప్పినప్పుడు వలవలా ఏడిచేసాడు, గోడ తట్టు తిరిగాడు, కన్నీటితో ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే తను అలాగూ ప్రార్థన చేశాడో దేవుడు నిజంగా జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. మరి ఇంతగా దేవుడు కృప చూపిస్తే తన మనసులో ఏముందో తెలుసుకోవాలనుకున్నాడు దేవుడు. ఇప్పుడు బాగు చేసినాక దేవుడు మనకి కొంత అవకాశం ఇస్తాడు. ఇప్పుడు దావీదుకి పాపం చేయంగానే ఏమంటే ఏమన్నా కీడు వచ్చిందా? అవకాశం ఇచ్చాడా లేదా? వెంటనే దేవుడు ఏది రానివ్వడు.
నేను బాగు చేసినా కూడా వెంటనే నీకేమీ రాకోకుండా దేవుడు కొంతకాలం నీకు అవకాశం ఇస్తాడు. ఎందుకు? మనం ఇంకా తెలుసుకోవాలని.